ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ ఎంతో ఉన్నతమైన వారిని, ఎంతో పవిత్రతా స్వరూపాన్ని, ఎంతో దివ్యమైన ఆత్మను, దేవాత్మను, పరమాత్మకి ప్రియమైన ఆత్మను. నేను ఆత్మ ఈ క్షణం నా ప్రియాతి ప్రియమైన తండ్రి వారి సన్ముఖంలో ఉన్నతమైన ఆత్మగా అవ్వడానికి దివ్యమైన జ్ఞానాన్ని నా ప్రియమైన తండ్రి నుంచి అర్థం చేసుకుంటున్నట్టు అనుభవం చేసుకుంటాను. బాబా, మీకు ఎంతో ధన్యవాదాలు. మీరు నా సన్ముఖంలో వచ్చి నాకు ఈ మురళిని వినిపిస్తున్నారు. ఇంతటి ఆత్మాభిమాని స్థితిలో నేను ఆత్మ ఈ మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి. మురళి డేట్ 19/5/2024. అవ్యక్త బాప్దాదా మురళి రివైజ్ డేట్ 15/12/1999. బాబాయ్ హెడ్డింగ్ సంకల్ప శక్తి యొక్క మహత్వాన్ని తెలుసుకొని దాన్ని పెంచుకోండి, ప్రయోగంలోకి తీసుకురండి. ఈరోజు మురళిలో బాబా మన మనసు పైన ఎలా కంట్రోల్ చేయాలి, మన సంకల్పాలను కంట్రోల్ చేయడం ఎందుకు ఇంపార్టెంట్, ప్రయోగి ఆత్మగా నేను ఎలా అవ్వగలను, వీటి మీద ఈ మురళిని స్ట్రెస్ చేశారు. అదెలాగో తెలుసుకుందాం. మరి ఈరోజు ఉన్నతమైన బాబా నలువైపులా ఎవరిని చూస్తున్నారు? తమ శ్రేష్టాతి శ్రేష్టమైన పిల్లల్ని చూసి ఎంతో హర్షిస్తున్నారు. ఎందుకు బాబా మనల్ని చూసి అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు? ఎందుకంటే మొత్తం విశ్వంలో ఉన్న ఆత్మల కంటే మీరే చాలా శ్రేష్టమైన వారు, హయ్యెస్ట్ ఆత్మలు, ఉన్నతమైన వారు, హోలియెస్ట్ ఆత్మలు, పవిత్రమైన ఆత్మలు. మొత్తం కల్పంలో మీ అంత హయ్యెస్ట్ మరియు శ్రేష్టమైన వారు ఇంకెవ్వరూ ఉండరు. అది ఎలా పాసిబుల్? మొత్తం కల్పంలో మనంత శ్రేష్టమైన హయ్యెస్ట్ ఆత్మలు ఎందుకు ఉండరంటే, మొత్తం కల్పంలో మీరే అనాది ఆది మధ్య అంతిమంలో ఉన్నతమైన జన్మను తీసుకున్నారు. ఏ విధంగానో తెలుసుకుందాం. ఫస్ట్, మనం బాబాకి సమీపంగా పరంధామంలో దగ్గరగా ఉండేవాళ్ళం. బాబాతో పాటు ఉన్న నేను ఒక శ్రేష్టమైన ఆత్మను. నా ఈ స్థానం ఎంతో ఉన్నతమైనది. పరంధామం ఆత్మనైన నా ఇల్లు, అది ఎంతో ఉన్నతమైనది. సో నా అనాది స్వరూపంలో, నా ఆత్మిక స్వరూపంలో నేను బాబాకి దగ్గరగా ఉన్నాను. నెక్స్ట్, ఆది సమయం అంటే ఒక్కసారి పరంధామం నుంచి కిందకు వచ్చాక మొట్టమొదట సత్యుగానికి వచ్చాను. నేను ఆత్మ దేవీ దేవత రూపంలో ఉండేవారిని. నా దైవ స్వరూపం గుర్తుందా మీకు? ఒక్కసారి అనుభవం చేసుకుందాం. నేను ఆత్మ దైవ స్వరూపంలో ఎలా ఉన్నాను. సో తనువు, మనసు, ధనం, జనం అందరూ సుసంపన్నంగా ఉన్నారు, పవిత్రంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు, ప్రాప్తి స్వరూప ఆత్మలుగా ఉన్నారు. అందుకనే వాన్ని ఏమంటారు? దేవాత్మలు, ధర్మాత్మలు, మహాన్ ఆత్మలు, సర్వ ప్రాప్తులతో సంపన్న ఆత్మలు. వారికి అసలు అప్రాప్తి అంటే ఏంటో తెలియని కూడా తెలియదు. అదే ఆది స్వరూపం, దైవ స్వరూపం.
దాన్ని పూజ్య పూజ్య స్వరూపం అని కూడా అనొచ్చు. ఓకే. సెకండ్, మధ్యమంలో ఎలా ఉండేవారం? వేరే వాళ్ళ ద్వారా పూజింపబడుతున్నాం. సో దైవాత్మల నుంచి నేను ఎలా టర్న్ అవుట్ అయ్యాను? పూజ్య ఆత్మలుగా, వేరే వారు నన్ను తలుచుకునే విధంగా నేను తయారవుతున్నాను. ఇంతటి భాగ్యం ఇంకెవ్వరికన్నా ఉందా? మీ ప్రతి కర్మ పూజ చేయబడుతుంది. ప్రతి పూజ విధి పూర్వకంగా చేయబడుతుంది. ఇంత మందిలో పిల్లలైన మీ పూజే విధి పూర్వకంగా ఏదో ఒక విధంగా ఎక్కడో అక్కడ చేయబడుతుంది. సో మధ్యమంలో మీ పూజ స్వరూపం ఉన్నతమైన స్వరూపం. లాస్ట్ అంతిమ స్వరూపం వచ్చేసరికి ఈ అంతిమ కాలంలో స్వయం పరమాత్మ మళ్ళీ నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. తన పిల్లవాడిగా చేస్తున్నారు. దివ్యమైన ఆత్మగా చేస్తున్నారు. నాకు శ్రీమతాన్ని ఇస్తున్నారు. ప్రతిరోజు నా పాలన చేస్తున్నారు. మరి నేను ఎంత అదృష్టవంతుణ్ణి? నా ఆది స్వరూపం, అనాది స్వరూపం ఎలా ఉంది? ఆది స్వరూపం ఎలా ఉంది? మధ్య స్వరూపం ఎలా ఉంది? అంతిమ స్వరూపం ఎలా ఉంది? ఎంత ఉన్నతంగా ఉంది. మరి దీన్ని పట్టి చూస్తే మనం చెప్పచ్చు కదా, నేను ఆత్మ హయ్యెస్ట్, నేను ఆత్మ ఎంతో శ్రేష్టమైన వారిని. ఈ స్మృతి కనుక సదా నేను ఇక్కడ ఫిక్స్ చేసేసుకుంటే, ఐ ఆమ్ ద హైయెస్ట్ సోల్, ఐ ఆమ్ ఎన్ ఎలివేటెడ్ సోల్ అనేది చేసుకుంటే, మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటే, ఆ స్మృతియే నా స్థితిని ఎంతో సంతోషంగా చేస్తుంది. నా స్థితిని ఎంతో శక్తిశాలిగా చేస్తుంది. నా స్థితిని ఎంతో హుందాగా చేస్తుంది. మరి నేను అంత ఉన్నతమైన ఆత్మను అనే నిశ్చయం మీకు అసలు పక్కాగా ఉందా అనే ఒక బేసిక్ క్వశ్చన్ బాబా అడుగుతున్నారు. చెక్ చేసుకుందాం. 24 hours లో ఆమె హైయెస్ట్ సోల్, ఆమె ఎలివేటెడ్ సోల్. ఇది నాకు రోజంతా ఎంత సమయం గుర్తుంటుంది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్, బాబా మాతలని ముందు ఉంచారు. మాతలైతే సదా సంతోషం అనే ఉయ్యాలలో ఊగుతూనే ఉంటారు. మాతలకి స్పెషల్లీ ఎంతో నశ ఉంటుంది. మరి ద్వాపర యుగం నుంచి కూడా మాతలు ఏ విధంగా అందరూ దిగజారిపోయేటట్టు చేశారు కదా, అలాంటి మాతలని ముందు ఉంచి బాబా యజ్ఞ స్థాపనను చేస్తున్నారు. మరి ఎంత సంతోషకరమైన విషయం ఇది. మరి ఈ అవినాశి సంతోషం మీకు సదా ఉంటుందా? సదా మాతల ముఖంలో ఆ సంతోషపు కిరణాలు కనిపిస్తూ ఉంటాయా? మాతలు ప్రతి ఒక్కరూ ఒక ఆత్మిక గులాబీగా, వికసించిన గులాబీగా ఆ సువాసన నలువైపులా వ్యాపింప చేసేటట్టుగా ఉన్నారా? మాతలైన మీరు ఈ శ్రేష్టమైన కార్యంలో సదా భగవంతుడికి సహయోగిగా ఉన్నారా? చెక్ చేసుకోవాలి. నేను పరమాత్మకు సహయోగి ఆత్మను అనేది సదా గుర్తు పెట్టుకుంటున్నారా? చెక్ చేసుకోవాలి. ఒకవేళ బాబా తోడుని మీరు వదిలేశారంటే ఆటోమేటిక్ గా సంతోషం మాయమైపోతుంది, దుఃఖం మీ వారిగా అవుతుంది, కష్టం మీ వారిగా అవుతుంది. సో ఇలా అయితే లేరు కదా. సో బాబా ప్రతిరోజు పిల్లల రకరకాల కార్యక్రమాలను, కొత్త ప్లాన్స్ ని చూస్తున్నారు. మరి మురళి 99th ఇయర్ మురళి, 99 years, 1999 ఇయర్స్ అయింది కదా. నెక్స్ట్ 2000 సంవత్సరం రాబోతుంది. 2000 సంవత్సరానికి నిర్విఘ్నంగా నేను ఎలాంటి సేవా ప్లాన్స్ ని తయారు చేయాలి, సేవా ఛాన్స్ నాకు లభించింది అనేది చెక్ చేసుకోవాలి. అంతేకాని వ్యర్థ సంకల్పాలతో ఎప్పుడూ ఈ మనసు అతలాకుతలం అవ్వకూడదు. మనసును ఫస్ట్ మనం కంట్రోల్ చేయగలగాలి. క్యాచింగ్ పవర్, రూలింగ్ పవర్ మనసు పైన ఎంతగానో ఉంది. సైన్స్ సాధనాలు ఏ ఇన్వెన్షన్స్ అన్నా చాలా ఈజీగా చేస్తాయి. ఒక ఇన్వెన్షన్ చేశాక ఆగిపోరు, దాన్ని ఇంకేదేదో లోతులో వెళ్తూనే ఉంటారు. కానీ ఎప్పుడు ఒకసారి అలసిపోతారు, చేతులు ఎత్తేస్తారు.
కానీ సైలెన్స్ యొక్క ప్రయోగం మీరు ఎంత వరకు చేయొచ్చంటే అన్లిమిటెడ్ రిజల్ట్ అనేది మనకి ఇస్తుంది. అంతేకాని మనసు కంట్రోల్ లేకపోతే ప్రతిరోజు మనకి మనం రివైండ్ చేసుకుంటాం. నేను ఈరోజు అందరితో చక్కగా మాట్లాడాలి, చక్కగా నడుచుకోవాలి, నేను ఎవరిని హర్ట్ చేయకూడదు, శక్తిశాలి కిరణాలు అందరికీ ఇవ్వాలి, పాజిటివ్ థాట్స్ నేను జనరేట్ చేయాలి. ఈ విధంగా ఈ డేని ఎలా పెట్టుకోవాలనే టైం టేబుల్ మీరు పెట్టుకోకర్లేదు. ఫస్ట్ స్టెప్ మీ మనసు శక్తిశాలిగా ఉంటే, మీ మనసు పైన కంప్లీట్ కంట్రోల్ ఉంటే, మనసు నుంచి జనరేట్ చేయే ప్రతి థాట్ మీద నాకు కంట్రోల్ ఉన్నట్టయితే, నేను ఆత్మ మనసా శక్తిని ప్రయోగించి చమత్కారాలను చూపిస్తాను. మరి ఒక్క క్షణంలో బాబా మీ మనస్సును కంట్రోల్ చేసుకోండి అని చెప్తే నేను చేసుకోవాలి విత్ ఇన్ అ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్. ఒక్కసారి అనుభవం చేసుకుందాం. జస్ట్ రిలాక్స్. నేను ఆత్మ నా మనస్సును నా దగ్గరే పెట్టుకుంటాను, నా మనస్సును నా కంట్రోల్లో పెట్టుకుంటాను. నేను జనరేట్ చేయాలి అనే థాట్స్ని, సంకల్పాలని జనరేట్ చేస్తాను. వ్యర్థాన్ని కంట్రోల్ చేస్తాను. ఈ విధంగా మన మనసు పైన మనకి ఎంతో కంట్రోలింగ్ ఉండాలి. సంకల్పాల శక్తిని ఎంతగా కంట్రోల్ చేసుకోవాలంటే ప్రతి సంకల్పం పైన అటెన్షన్ పెట్టామంటే చాలు, అది ఆటోమేటిక్గా శక్తిశాలిగా అవుతుంది. మనసును కూడా కంట్రోల్ చేస్తాం. ఈ విధంగా విశేషంగా పట్టీలు జరుపుకోండి. మనసును శక్తిశాలిగా ఎలా పెట్టుకోవాలి, సంకల్పాల శక్తులను కంట్రోల్లోకి ఎలా తీసుకొని రావాలి అనే పట్టీలను పెట్టుకోండి. క్షణంలో కంట్రోల్ చేయగలగాలంటే కంట్రోల్ చేసేయాలి. సో ఈ విధంగా బాబా యాత్యార్ చెప్తున్నారు. నలువైపులా ఉన్న భగవంతుడు ఎవరికి యాత్యార్ చెప్తున్నారు? శ్రేష్టాత్మలకి. ఆది, మధ్య, అంతిమం శ్రేష్టమైన పాత్రను చేసేవారికి, సహజ యోగి ఆత్మకి, సహయోగి ఆత్మకి, సంకల్పాల శక్తితో మనసును శక్తిశాలిగా చేసుకునే ప్రయోగి ఆత్మలకి భగవంతుడు ప్రియ స్మృతులు మరియు నమస్తే చెప్తున్నారు. ऐसे बनाने वाले माता पिता बाप दादा को याद प्यार और गुड मॉर्निंग, నమస్తే నమస్తే, ఓం శాంతి. సో ఈ విధంగా బాబా వరదానం ఇస్తున్నారు. ఈ అంతిమ జన్మలో లభించిన సర్వశక్తులను ఉపయోగించి విల్ పవర్ సంపన్న భవ. అంటే ఇదొక మధురమైన డ్రామా. ఈ డ్రామా చాలా చక్కగా తయారయ్యింది. ప్రతి ఒక్కటి డ్రామాలో ఫిక్స్ అయిపోయింది. డ్రామా చాలా శ్రేష్టంగా నడుస్తుంది. ఈ డ్రామా యొక్క రహస్యాన్ని తెలుసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు అశరీరీ స్థితిలో ఉండాలి, మళ్ళీ శరీరంలోకి బ్యాక్ రావాలి, కర్మాతీత స్థితిలో ఉండాలి, కర్మల నుంచి అతీతమైన స్థితిలో ఉండి ప్రతి కర్మను చేయగలగాలి. ఈ విధంగా చేసినట్టయితే నేను ఆత్మ సుసంపన్నంగా అవ్వగలను. నా మనసు బుద్ధిని ఏకాగ్రం కూడా చేయగలను. విల్ పవర్, ఒక దృఢ సంకల్పంతో సంపన్న ఆత్మగా ఉండగలను. బాబా స్లోగన్లో చెప్తున్నారు, హృదయంతో సేవ చేసినట్టయితే ఆశీర్వాదాల ద్వారం తెరుచుకుంటుంది. బ్లెస్సింగ్స్ అనే ద్వారం తెరుచుకుంటుంది. మరి నేను నా లైఫ్లో ఎంత మంది నుంచి బ్లెస్సింగ్స్ తీసుకున్నాను అనేది ఒక్కసారి ఆలోచించుకుందాం. సో ఈరోజు ఈ సండే ఒక స్పెషల్ ఏంటి? ఇంటర్నేషనల్ మెడిటేషన్ డే, థర్డ్ సండే కదా. ప్రతి ఒక్కరూ తమ అనాది స్వరూపంలో స్థితులై మొత్తం కల్పవృక్షం వ్రేళ్ల భాగంలో ఉంటూ వృక్షానికంట శక్తిని ఇస్తూ మన ముందు ప్రతి ఒక్క ఆత్మని తలుచుకొని ప్రతి ఒక్క ఆత్మ మీద స్నేహపూర్వకమైన కిరణాలను పంపించటానికి ప్రయత్నిద్దాం. ప్రతి ఒక్కరం
ఈ టాపిక్ మీద మెడిటేషన్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఈరోజు మురళి యొక్క హోంవర్క్, ఐ ద సోల్ షుడ్ కంట్రోల్ మై మైండ్ అండ్ హార్ట్. నా మనసును కంట్రోల్ చేసుకొని ప్రతి థాట్స్ ని జాగ్రత్తగా జనరేట్ చేస్తాను. ఓకే, చలో రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ శ్రేష్టాతి శ్రేష్టమైన వారిని దేవాత్మను, సుసంపన్నమైన ఆత్మను, సర్వప్రాప్తి స్వరూపాన్ని, నిర్విఘ్న ఆత్మను, నిరోగి ఆత్మను, నిశ్చింత ఆత్మను, ప్రయోగి ఆత్మను. నేను ఆత్మ పరమాత్మకు దగ్గరగా ఉంటూ వారి ద్వారా అవినాశీ శక్తులను, ప్రాప్తులను తీసుకునే వారిని. నేను ఆత్మ సతో ప్రధానమైన వారిని, పవిత్ర స్వరూపాన్ని అనుక్షణం నా మనస్సును నా కంట్రోల్లో పెట్టుకుని కంట్రోలింగ్ పవర్, రూలింగ్ పవర్ కలిగిన ఆత్మను. నా మనస్సు నేను చెప్పినట్టు వింటుంది. నా ఆలోచనలు కంట్రోల్ చేస్తూ మనసా శక్తిని పెంచుకుంటాను. బాబా, మీకు ఎంత ధన్యవాదాలు బాబా. ఇంత అద్భుతమైన సేవ ఛాన్స్ నాకిచ్చారే. సదా మీ స్మృతిలో ఉంటూ ప్రతి అడుగులు అనంతమైన నిర్విఘ్న స్వరూపంగా ఉంది. ప్రతి అడుగును ఎంతో జాగ్రత్తగా వేసి సిద్ధి స్వరూప ఆత్మభవ. నేను ఆత్మ సదా పరమాత్మ చేపట్టుకొని నిశ్చింతమైన జీవితాన్ని అనుభవం చేసుకోవటానికి ప్రయత్నిస్తాను. ఓం శాంతి శాంతి శాంతి. నేను ఆత్మ నా తండ్రి ద్వారా శక్తిశాలి కిరణాలను తీసుకొని ఆ కిరణాలతో నా జీవితాన్ని ఎంతో ఉన్నతంగా ఉంచడానికి ప్రయత్నిస్తాను. ఓం శాంతి.